హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఆ మోడల్ నేను షార్ట్లో పెట్టినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క ఫుల్ మేకింగ్ వీడియో పెట్టండి అనేసి కామెంట్ చేశారండి. నేను ఈరోజు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 6 mm రౌండ్ పాల్ బీడ్స్, 2 వచ్చి 8 mm పాల్ బీడ్స్ అండి. ఒకటి 10 mm పాల్ బీడ్ తీసుకోవాలి, మొత్తం 3 mm ఇలాగా ట్యూబ్ లాగా ఉంటాయి కదా, ఇలాంటి బీడ్స్ పిక్చర్లో కూడా సేమ్ ఇదే మోడల్ వేస్తున్నారు, అందుకని నేను ఇవి తీసుకున్నాను. మీరు షుగర్ బీడ్స్ అయినా 11O బీడ్స్ లేదా 2 mm బీడ్స్ అయినా తీసుకోండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి, పిక్చరు సేమ్ ఉన్నాయి. ఇవి 1 mm ఆర్ 1.5 mm ఉంటాయండి. క్రిస్టల్సా లేదంటే బ్లాక్ డైమండ్స్ అంటారో ఏమో తెలీదు. ఇవి మీకు చూస్తే ఐడియా వస్తుంది బీడ్స్ గురించి తెలిసిన వాళ్ళైతే. 6 mm బీడ్ క్యాప్స్, ఒక 2 మీడియం సైజ్ జంప్ రింగ్స్, ఒక చైన్ హుక్, 0.2 mm నైలాన్ వైరు, నెంబర్ 11 నీడిలు, సిజర్స్, ఓపెనరు. ముందుగా నైలాన్ వైర్ని మీడియంగా తీసుకోండి, మళ్ళీ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చిక్కుబడిపోతుంది. ఇలాగ తీసుకొని కట్ చేసుకోండి. ఈ వైర్ని నీడిల్కి ఎక్కించుకోండి. ఇలాగ ఎక్కించేసాను. పిక్చర్లో అయితే డబుల్ వేస్తున్నారండి, నా దగ్గర అన్ని బీడ్స్ అయితే లేవు, నేను సింగిలే చూపిస్తున్నాను. మీరు సేమ్ పిక్చర్లో లాగా డబుల్ అటాచ్ చేసుకోండి, అది కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 5 తీసుకోండి బీడ్స్, వీటిని ఇలా రానిచ్చేయండి. మళ్ళీ బ్యాక్ నుంచి 5 బీడ్స్ లోపలికి నీడిల్ అనేది రానియండి. ఇప్పుడు 3 టైమ్స్ ముడేసేయండి. ఇలాగా ముడేసాం కదా, ఇప్పుడు కొంచెం కట్ చేసుకోండి, కొంచెం లీవ్ చేయండి. ఇలా మళ్ళీ లాస్ట్లో ఫుల్గా కట్ చేద్దాము. ఇప్పుడు ఒక బీడ్ లోపలికి రానియండి నీడిలు. మీరు ఒక 50 బీడ్స్ ఇలా ఎక్కించుకోండి. అన్ని వద్దు అనుకుంటే 25 ఎక్కించుకొని బ్యాక్ చైన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇలాగా 50 బీడ్స్ ఎక్కించుకోండి, నేను ఎక్కించాక చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా ఎక్కించాను 50 బీడ్స్, మీరు కూడా ఎక్కించుకోండి. ఇలా ఎక్కించాం కదా, ఇప్పుడు ఒక గోల్డ్ బీడు, 2 బ్లాక్ బీడ్స్, మళ్ళీ ఒక గోల్డ్ బీడు, ఒక పాల్ బీడు, మళ్ళీ ఒక గోల్డ్ బీడు. ఈ స్టెప్స్ రిపీట్ అవుతాయండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే స్టెప్ సేమ్ రిపీట్ అవుతుంది. ఇలాగా రానియండి. దీన్ని స్కిప్ చేయండి, ఈ రెండిటి లోపలికి రానియండి. గోల్డ్ బీడ్ లోపలికి ఇలా ఇలా రానిచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 2 బ్లాక్ బీడ్స్, ఒక గోల్డ్ బీడు, మళ్ళీ ఒక 3 బ్లాక్ బీడ్స్, ఇలా అప్కి స్టార్టింగ్ వరకు ఇలా వస్తుందండి. నెక్స్ట్ ఇది ఒక్కటి అబ్జర్వ్ చేశారంటే ఫుల్ నెక్లెస్ అనేది మీరు ఈజీగా మేకింగ్ అనేది చేసుకుంటారు. జస్ట్ ఈ 2 బ్లాక్ బీడ్స్ లోపలికి రానిచ్చి, నేను పిక్చర్ని బట్టి ఇలాగ ట్రై చేస్తూ ఉంటానండి కొన్ని మోడల్స్. తర్వాత ఇక్కడ గోల్డ్ బీడ్ లోపలికి రానియండి. వాళ్ళు ఎలా మేకింగ్ చేశారో ఏమో నాకు తెలియదు. ఇలా ఓకే. నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి, సేమ్ రిపీట్ అవుతుంది. ఇదిగోండి 3 బీడ్స్, 1 గోల్డ్ బీడు, మళ్ళీ 2 బ్లాక్, ఒక గోల్డ్, మళ్ళీ ఒక పోలు, ఒక గోల్డ్. ఇలాగా రానియండి. దీన్ని స్కిప్ చేయండి, దీని లోపల నుంచి రానియండి. బీడింగ్ నెక్లెసెస్ అన్నీ జస్ట్ ఒక్క స్టెప్ మనం అబ్జర్వ్ చేసామంటే ఫుల్ నెక్లెస్ అంతా సేమ్ స్టెప్సే రిపీట్ అవుతూ వస్తాయి.
మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్ తీసుకోండి. ఇందాక కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా, ఇప్పుడు ఇదే ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. దీని లోపల నుంచి రానియండి. చూసారా, సేమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ 3 బీడ్స్ లోపల నుంచి నీడిల్ అనేది రానియండి ఇలాగా. మళ్ళీ సేమ్ వేయాలి. ఇంకొకటి చూపిస్తాను. 3 1 2 1 1 1. స్కిప్ చేయండి. టూ బీడ్స్ గోల్డ్ బీడ్ లోపలికి. మళ్ళీ సేమ్ 3 బీడ్స్ లోపలికి. ఇలాగా 15 పాల్ బీడ్స్ వేసుకోండి. ఇదే టైప్ లో బ్లాక్ బీడ్స్ జాలీ సెట్ సీడ్ బీడ్స్ తో ఉందండి. ఇంకొంచెం అంటే డబల్ వస్తుంది, అది వేరే మోడల్. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇలాగ నేను 15 బీడ్స్ అనేటివి వేసాను. ఇప్పుడు మిడిల్ లో ఎలా వస్తుందో ఒకటి చూపిస్తాను. అదే విధంగా మీరు ఇంకొక 2 వేసుకోండి, ఎందుకు లాంగ్ వీడియో అయిపోతుంది. ఇది కూడా సేమే, కాకపోతే ఇక్కడ మనము పాల్ బీడ్ అనేది కొంచెం బిగ్ సైజ్ వేస్తున్నాము. 8 mm వేస్తున్నాము. ఒక 2 బీడ్ క్యాప్స్ అనేటివి వేస్తున్నాం, అదే డిఫరెన్స్. 3 బ్లాక్, ఒక గోల్డ్, 2 బ్లాక్ గోల్డ్ బీడు, మళ్ళీ 8 mm పాల్ బీడు, కవర్ బీడ్ క్యాప్స్, మళ్ళీ ఒక గోల్డ్ బీడు. సేమ్ ఇలా వేసాం కదా. ఇప్పుడు దీన్ని స్కిప్ చేయండి. ఈ గోల్డ్ బీడ్ లోపలికి రానియండి ఇలాగా. మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్ సేమ్ ఇలా. ఇదిగోండి, ఇలా వస్తుంది. మళ్ళీ 3 బ్లాక్ బీడ్స్ లోపల నుంచి నీడిల్ అనేది రానియండి. మళ్ళీ సేమ్ అండి, ఇక్కడ 8 mm వేసాం కదా, సేమ్ ప్రాసెస్ లో 10 mm వేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక బీడు 8 mm బీడు సేమ్ ఇదే విధంగా వేయండి. తర్వాత మళ్ళీ ఒక 15 బీడ్స్ సేమ్ ఇదే విధంగా వేసాక లాస్ట్ లో మళ్ళీ ఒక 50 బీడ్స్ ఎక్కించండి సేమ్ ఇదే విధంగా. తర్వాత ఈ చైన్ హుక్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వాళ్ళైతే పిక్చర్ లో ఇంకొక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, నేను చెప్తానని చెప్పాను కదా. మీరు ఇంకొక లైన్ వేసుకునే పని అయితే ఇక్కడ నుంచి సేమ్ ఇలాగా సెకండ్ లైన్ అనేది వేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాగా 2 బ్లాక్ చైన్ హుక్, మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్ ఇలా ఎక్కించుకోండి. ఇలా వేసాక ఇలా 5th బీడ్ ఇలా రానియండి. ఇలా వేసాం కదా, మళ్ళా ఫుల్ రౌండ్ రానియండి. ఇలా రానిచ్చి ఇక్కడ ఒక 3 టైమ్స్ ముడేసేయండి. ఇలాగా నేను ముడేసానండి. మళ్ళీ ఇంకొకసారి రానియండి. అంటే ఇవి చిన్న బీడ్స్ కాబట్టి ఎక్కువ సార్లు అనేది దూరకపోవచ్చు. ఇలా ఒక 2 బీడ్స్ లోపలికి రానిచ్చేసేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ సైజ్ జంప్ రింగ్ ఓపెన్ చేసుకోండి. దీన్ని ఇలా వేసుకోండి. మళ్ళీ దీని లోపల కొంచెం మీడియం సైజు జంప్ రింగ్ ఇలాగా యాడ్ చేసుకోండి.
ఇలా ప్రెస్ చేసేయండి. ఇక్కడ మీరు బ్యాక్ చైన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ చోకర్ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, ఇలా వస్తుంది మోడలు. వెరీ ఈజీ. మీరు కూడా నాలాగా పిక్చర్స్ చూసి ట్రై చేస్తూ ఉంటారా? ఎవరైనా కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే. ఏవైనా సరే అండి, మేకింగ్ చేసుకొని వేసుకొని చూస్తేనే లుక్ అనేది తెలిసేది. ఇదే అండి ఈరోజు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.